భరత్ గారు ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు ఒక్క విషయం అండి, కొన్ని మౌలికమైన అంశాల మీద బీఆర్ఎస్ ను విమర్శించి అంతకంటే భిన్నమైన పరిపాలన తెస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడుగా ఈయన ప్రభుత్వ భూముల అమ్మకాన్ని టూత్ అండ్ నెయిల్ అపోజ్ చేసినాడు. ఇవాళ తెలంగాణలో ఇంచుమించు భూమిని తెగనమ్ముతున్నాడా లేదా? భూ సంపద అనేది రాష్ట్రానికి ఉందా? ఇవాళ పేద ప్రజలకు ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇంకోసారి ఇంకో చిన్న రిక్వెస్ట్ చేస్తాను భరత్ గారు, కావాలంటే నేను కూడా మాట్లాడతాను. మీరు ఈసారి డిస్కషన్ లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డిని పిలవండి. రాకేష్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా ఆయన బాధపడుతూ ట్రై చేసాం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందుబాటులో. రాకేష్ గారు ఒక్క నిమిషం బ్రదర్ ఆగండి ప్లీజ్, మీరు డిస్టర్బ్ చేయద్దు, ఫ్లో పోతుంది. ఇప్పుడు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నప్పుడు వెనుకబడిన ప్రాంతాల డెవలప్మెంట్ నుంచి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే హైదరాబాద్ నే కంప్లీట్ గా ఫ్యూచర్ సిటీలు, హైటెక్ సిటీలు, ఆ సిటీలు ఈ సిటీలు చేస్తే డెవలప్ అవుతుందా? ఇవాళ కాంగ్రెస్ విధానం ఏంది, ఏ రకంగా చేయాలా అనే దాని మీద ఏదైనా ఉందా? ఒక్క రకమైన ఆలోచన ఏదైనా ఉందా? తర్వాత పదే పదే జూబ్లీ హిల్స్ ఎన్నిక అనకండి. జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది మజ్లిస్ పెట్టిన భిక్ష అంతే తప్ప రేవంత్ రెడ్డి మొఖం చూసి ఓటు వేసినాడు ఎవడూ లేడు అక్కడ. తర్వాత ఖచ్చితమైన మంచి అభ్యర్థిని అంటూ పెట్టుంటే బీజేపీ వాళ్ళు బ్రహ్మాండంగా, బీజేపీ ఎప్పుడు వచ్చిందండి ఎలక్షన్ క్యాంపెయిన్ కి? ఎప్పుడు వాళ్ళ క్యాండిడేట్ ని డిక్లేర్ చేస్తారు? ఇది అంతా ఒక రకంగా. బీఆర్ఎస్ కూడా ఇండైరెక్ట్లీ అటర్ ఫ్లాప్ అయింది. ఏందండి ఇదేమన్నా డెత్ ఇన్ హార్నెస్? చచ్చిపోయిన వాడు భార్యకి ఇవ్వడం, బిడ్డలకి ఇవ్వడం, కోడళ్ళకి ఇవ్వడం, ఇదేందండి? ఈ కుటుంబ పాలన ఏందండి? ఇదంతా దరిద్రం చేసి పారేస్తున్నారు రాను రాను రాజకీయాలను. ఇవాళ రాజకీయాలలోకి రావాలంటే ఓన్లీ కుటుంబ సభ్యులే రావాలి. పంచాయతీ ఎన్నికలలో చూడండి మీరు, అందరు కొడుకులు, కోడళ్ళు, మన్మలు, బర్వరాళ్లే ఉన్నారు. ఎవడు ఎక్కడ సాధారణ మీలాగనే గతంలో అసెంబ్లీలో మీలాగనే ఎంఎస్ఆర్ ఎం సత్యనారాయణరావు మాట్లాడారు. ఆయన వేరే వర్డ్ యూజ్ చేశారు, నేను యూజ్ చేయలేదు, మీకు గుర్తుండే ఉంటది. అసెంబ్లీ అంటే టికెట్ అసెంబ్లీ ఆయన మీలాగనే ఎం సత్యనారాయణ ఓపెన్ గా చెప్తారు కదా ఈ టికెట్లు దాన్ని ఇవ్వడం. అసెంబ్లీలో అందరూ నిన్న ఆమె అమర్జిత్ కౌర్, నిన్న సిద్ధు భార్య సార్, నిన్న సిద్ధు భార్య పంజాబ్ లో ఒక స్టేట్మెంట్ చేసింది. ఏమని తెలుసా? 500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగే సత్తా మాకుంటే సిద్ధు విల్ బికమ్ ద చీఫ్ మినిస్టర్. ఆల్రెడీ 4 వ్యక్తులు 500 కోట్ల చెక్ ఇచ్చినారు సోనియా గాంధీకి, తర్వాత రాహుల్ గాంధీ వాళ్ళకి. వాళ్ళ విలాసవంతమైన జీవితం 20 ఏళ్లు అధికారంలో లేకపోయినా గానీ విలాసవంతమైన జీవితానికి కారణమే రాష్ట్రాల నుంచి వచ్చే డబ్బులు అని. 50 కోట్లు ఉంటే తప్పించి ఎమ్మెల్యే గెలవలే పరిస్థితి ఉన్నది. కాదండి ఆమె అన్నది, ఆమె ఎవరో కాదు, ఒకప్పటి పిసిసిఐ అధ్యక్షురాలు పంజాబ్ కి. తర్వాత రెండోది ఒక విషయం చెప్తున్నాను, పంచాయతీ ఎన్నికలకు పోననే టౌన్లలో తిరిగే జిల్లా పరిషత్ పోయి మంచి వాళ్ళని ఎన్నుకోండి అంటే మంచివాడికి ఎవరికి అవకాశం ఇచ్చినావు? పార్టీ జెండాను నమ్ముకున్న వాడికి ఎవరికి అవకాశం ఇచ్చినావు? ఎన్నికలకు 3 నెలల ముందు వచ్చిన జూపల్లి కృష్ణారావుకు మంత్రి పదవి ఇస్తేవి, పార్టీ జెండా మోసి సర్వనాశనమైన ప్రేమ్ సాగర్ తీసి చెత్తబొట్లు దాఖలు చేస్తేవి. ఏడనండి ఏ పార్టీ? జూపల్లి కృష్ణారావు సుదర్శన్ రెడ్డి లేడా? శరతన్న మీరేమైనా చెప్పాలనుకుంటారా? అయితే ఒక విజువల్ ప్లే అవుతుంది, మీరు అందరు చూడండి. ఇది గ్లోబల్ సమ్మిట్ లో ఒలెక్ట్రా గ్రీన్ టెక్ అంటే మన మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ కార్ తయారు చేశారు. ఆ కార్ని ఇప్పుడు సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా డ్రైవ్ చేశారు. ఇది బహుశా హైదరాబాద్ లో తయారు చేశారనుకుంటా. సీఎం ఆవిష్కరించి సీఎం స్వయంగా కారు నడిపారు. ఎలక్ట్రికల్ కారు ఒలెక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అనుబంధ కంపెనీ. బట్టి విక్రమార్కను కూర్చోబెట్టుకుని స్వయంగా రేవంత్ రెడ్డి డ్రైవ్ చేశారు. ఎలక్ట్రా గ్రీన్ టెక్ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో బహుశా పెట్టుబడులు పెడుతున్నాయి అనుకుంటా. ఏం మాట్లాడినాడో చెప్పండి సార్. భరత్ గారు ఇంజనీరింగ్ వర్క్స్ గురించి, మెగా కృష్ణారెడ్డి గురించి రేవంత్ రెడ్డి అందరూ అంతే. ఇప్పుడు అదాని గురించి అదాని దగ్గర 100 కోట్లు రాణించగలరు, వాళ్ళకి అన్ని విద్యలు ఉన్నాయి. స్టాల్కి వెళ్ళి అడిగాను నేను, ఇది మన కాళేశ్వరం లాగా ఇట్లా ఏమైనా కూలిపోదు కదా అని అడిగాను. అప్పుడే స్టాల్కి వెళ్ళాను నేను. మెగా వాళ్ళ స్టాల్ పెట్టారు. మెగా వాళ్ళ స్టాల్ పెడితే అని అడిగాను. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఏదో రాకెట్స్, వెంచర్స్ అన్ని పెట్టారు. ఇవి మన కాళేశ్వరంలో కూలిపోవు కదా ఇవన్నాను. మెగా కంపెనీ కదా కాళేశ్వరం అది
ఆ మొత్తం మెజారిటీ మెగా గానీ ఆ ప్యాకేజ్ ఎల్ఎన్టీ. ఏదైనా అంటే ఒక రకంగా టెక్నికల్ ప్రజలలో కొద్ది ఒక రకమైన అపోహ ఉంది కదా, అపోహ దూరం చేయడానికి. రైట్. క్రాంతి గారు ఏదో చెప్పాలనుకుంటారు, ఎస్ అడిగారు. నేను చెప్తాను ఇక క్రాంతి అన్న సాడే 9:30 అవుతుంది. రైజింగ్ సైడ్ పోయించుడు కాదు రాకేష్ రైజింగ్ సబ్మిట్ పోయి మంచి రైజింగ్ లో ఉన్నాడు. ప్రజల కోసం ఆర్టీవీలకి దూరే నేను ఏం చెప్పినో బీజేపీలో గనక ఏదైనా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తే రేపు నెక్స్ట్ అధికారం మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు కొద్దిగా పార్టీ పరంగా ఏదైనా చెయ్యండి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయండి. ఇవాళ చూడండి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి క్యాండిడేట్స్ లేరండి మా ప్రాంతాల్లో. మేము అబ్జర్వ్ చేస్తే చాలా బాధాకరం. బీజేపీలో వాళ్ళకి కావాల్సింది ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్. కార్యకర్త ఉంటేనే పోతుంది, నాయకులకేం బట్టలు లేదండి. కానీ కార్యకర్తలు పాపం బీజేపీ కార్యకర్తలు బాగుపడరు, వాళ్ళ గురించి ఆలోచన కూడా లేదు బీజేపీ నాయకులకి. పిచ్చెత్తుకునే పరిస్థితులలో వాళ్ళు సర్ది కట్టుకొని వచ్చి వీళ్ళకి ప్రచారం చేయాలి, వీళ్ళేమో అంతే వాళ్ళు పట్టించుకోరు అంతే. మేము దానికి సిగ్గుపడుతున్నామండి, దానికి మేము అవమానపరంగా పిలుస్తున్నాం. ఆల్రెడీ పార్టీ వేదికల మీద చెప్తున్నా. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి చాలా చెమట చుక్కలతో కన్నీటి చుక్కలతో పదవులు అనుభవిస్తున్నా. నేను మీకు చెప్పలేను, ప్రతి చోట మీతో నెట్ట మాట్లాడుతున్నది అంటే ఇంటర్నల్ మ్యాటర్స్ కాబట్టి. జనరల్ గా మా పార్టీలో కూడా అంత కొద్ది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉంటారండి. అంటే చేతి వృత్తులు కుల వృత్తులు ఉంటారు, ఫైనాన్స్ లో బాగుండరు. రాకేష్ గారు ఎక్కడెక్కడ